ఇప్పుడు ప్రభాస్ గారు 10 కోట్లైనా 20 కోట్లైనా నా సొంత డబ్బులు ఇస్తాను, ఎక్కడైనా ప్లేస్ చూసేసి మీరు బిల్డింగ్ కట్టండి మా బిల్డింగ్ అని చెప్పారు, నిజం అది? ఇది తెలియదండి నాకు. బట్ యాక్చువల్లీ మీరంది ఏంటంటే ఆ టైంలో ఎస్ మంచు విష్ణు గారు మేము మా డబ్బుతో మా ఆఫీస్ని కడతాను అని చెప్పారు. అది వాస్తవం, దాన్ని నోబడీ విల్ డినై. సో ఎలక్షన్ టైంలో కాదు, తర్వాత అయినా ఇప్పుడైనా చెప్తాడు ఆయన అనేది, నేను నా డబ్బుతో భూమి పూజ చేశారండి సొంత డబ్బుతో ఇదని ఐ కమ్ దేర్ అన్నారు. ఆ మధ్యలో ఎలక్షన్స్ ఇది జనరల్ బాడీ మీటింగ్ అప్పుడు కూడా ఇవన్నీ అవుట్ ఆఫ్ ది బోర్డ్. కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ ఆఫర్డ్ ఒక దీన్ని ఆఫర్ చేశారు. అందరూ యునానిమస్గా ఏమన్నారంటే ఇది ఫిలిం నగర్ సొసైటీ ఇది పడేసి పెద్ద బిల్డింగ్ కడుతున్నారు కదా, సో ఇందులో ఒక ఫ్లోర్ కొనియండి అని. ఇది డిలే అయింది. సో దట్ ఇప్పుడు మీరు ఎలా అడుగుతున్నారో కట్టారా అని నేను కూడా రోజు విష్ణుని బుర్ర తింటానే ఉంటాం. మా కమిటీ అంతా తింటానే ఉంటారు ఎప్పుడు అని. దానికి నిజంగా భట్టి గారిని కలిసాం, భట్టి విక్రమార్క గారిని డిప్యూటీ సీఎం గారిని కలిసాం, ల్యాండ్ కోరేమో వాళ్ళు ఇస్తామన్నారు. ఆల్మోస్ట్ ఇచ్చే టైంలో మళ్ళీ అందరికి కలిపి ఇద్దరు కానీ అని వేరే ఏదో అడ్డం చిన్నది పడింది.